మీ పార్టీకి సంబంధించి అటు మోత్కుపల్లి కావచ్చు, మందకృష్ణ కావచ్చు కలిసి మొన్న మహాధరణ పెట్టిరు. ఏదైతే మాదిగ జాతి బిడ్డలకు అన్యాయం జరిగింది అంటున్నారు. నిజంగా మాదిగ జాతి బిడ్డలకు అన్యాయం జరిగితే ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుందా? ఎట్లా చూస్తారు మోత్కుపల్లి మందకృష్ణ కామెంట్స్? నాకు నవ్వు వస్తుంది. మోత్కుపల్లిని నేను ఆ రోజు ఇక్కడ ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టానో గాంధీ భవన్లో కృష్ణమాదిగకి అప్పటి నుంచి కదలికలు స్టార్ట్ అయినాయి. నేను ఆ రోజు కోవట్టు అని చెప్పాను. ఎవరిని? నరసింహులు గారి మీద కూడా మాట్లాడాను. మరి ఆయన కోవట్టు కాదా అవునా? ఇప్పుడు వచ్చాడు, రేవంత్ రెడ్డిని కలుస్తానన్నాడు. ఆయనకున్న టైం షెడ్యూల్లో రోజుకు 18, 13, 14 గంటలు ఆయన మీటింగ్స్లో ఉంటున్నాడు. నువ్వు వచ్చి డిస్టర్బ్ చేస్తావా? చేయకూడదు కదా. వచ్చినావు, నువ్వు సీనియర్ అయినంత మాత్రాన 6 సార్లు నువ్వు గెలిచినంత మాత్రాన నీ నమ్మొన్న వచ్చినో నేను కలుపుకుంటామా కాంగ్రెస్ పార్టీలో? మేము ఇంత పని చేసిన వాళ్ళంత గాడి కష్టం పోనీయా? నువ్వు ఇన్నిసార్లు 5 సార్లు 6 సార్లు అంటే నువ్వు సర్వీస్ చేసినావు అంటే ఎవరికి చేసినావు నాయనా? నువ్వు సొంత చెల్లెకి ఆస్తి దొబ్బిన దుర్మార్గుడు. వీడియోలు పంపించమంటావా? నీ చెల్లెని ఎంత మోసం చేసినావో, భూమి ఎట్లా గుంజుకున్నావో, వాళ్ళ గోస ఎంత తీస్తున్నారో నువ్వు ఆ జాతి గురించి మాట్లాడుతావు. ఇంత ఆడబిడ్డకే నువ్వు సరిగా చూడలేనాడు నరసింహులన్నా, నువ్వు చేసేది అది. సో ఇవన్నీ చూసుకొని మోత్కుపల్లి గారు నిజంగా మీ దగ్గర ఆధారం వీడియోలో పెడతా, కావాలంటే మీరు అది తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళిరండి. ఎట్లా తిడుతున్నారు, ఎట్లా ఏడుస్తున్నారు వాళ్ళు. ఈయనంట కృష్ణమాదిగ పంపించిన కోవటే కాబట్టి వచ్చిండు. ఇక్కడ వర్కౌట్ అవ్వలే. ఒక్కరోజుకే ధర్నాలు ఫ్రెంట్ అయి పడిపోయిండంట. హాస్పిటల్కి పోయిండు. హాస్పిటల్ పోగానే ఆడపోయి కృష్ణమాదికి వచ్చిండు. వచ్చినాక ఏం చేసిండు? నువ్వేమో పార్టీలో కూర్చోబెడతా, నేను వెనక నుంచి ఉంటా అని ఈయన పార్టీలో ఉన్నాడని తిడుతున్నాం కాబట్టి మనము ఈయనను ముందేసిండు. అంటే నువ్వు 4 రోజుల ముందు కాంగ్రెస్లోకి వచ్చి రేవంత్ రెడ్డిని పొట్టోడా గిట్టోడా అంటావు. బిడ్డ తాట తీస్తారు. నువ్వు ఒక్కడే కాదు, కృష్ణమాది కాదు, ఒక్కరే కాదు, మొత్తం మాదిగ జాతి అంతా మీకేం అమ్ముడు పోలే. నువ్వు అమ్మిన వచ్చి పోయినవా, నువ్వు వాళ్ళు అమ్ముడు పోయినరా, ఎవడమ్ముడు పోయినరో, నువ్వు ఎంత చెప్పినా నువ్వు బలపరిచిన క్యాండిడేట్లు ఏ రకంగా ఓడిపోతారో ఇప్పుడు చూద్దువాగు. ఎన్ని ముసుకేసుకుని అక్కడ కూడా ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్నాడు కదమ్మా. ఏం చెప్తున్నాడు తెలుసా? నేను దళిత బిడ్డనని చెప్తున్నాడు తప్ప ఆయన పార్టీ గురించి చెప్పట్లేదు, బీఆర్ఎస్ గురించి ఎక్కడ చెప్పట్లేదంట. అండ్ ప్రచారం కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే ఓడిపోతున్నాడు, ముఖం ఎక్కడ ఉంటుంది. మరి కృష్ణమాదిగా పోయి ఎందుకు ఆడ వండుకుంటలేడు గెలిపించుకోనికి? ఎందుకో ఉంటలేడు జాతి కోసం ఆడ. ఉట్టుగానే స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుందా? పని చేయిపోయి చూద్దాం. నువ్వు గెలిస్తేనే కదా ఇప్పుడు నీ పరువు ఉంటుంది ఇడా నువ్వు పెట్టిన వాళ్ళకి. మరి లేకపోతే మాది జాతిని వెనకాలే లేనట్టే కదా. సిండికేట్ మా సత్తా ఏందో మేము నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు చేసిందని నమ్ముకున్న వాళ్ళము మేము ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఓడిపోతే నీ సంగతి ఏంది? ఎవరు నువ్వు ఏ రకమైన పనిష్మెంట్ తీసుకుంటావు చెప్పు? దళిత బిడ్డలతోటి ఊరుకుంటారా? మాదిగ బిడ్డలు ఏడుస్తున్నారు. ఒక్కొక్కరు ఫోన్లు చేస్తే చాలు అట్లా ఏడుస్తున్నారు. అక్క ఆయన అట్లా మోసం చేసిండు, ఈయన ఇట్లా మోసం చేసిండు అక్క అని ఏడుస్తున్నారు. ఇద్దరు కలిసి ఇట్లా దోచుకొని మా బిడ్డలు ఉసురు తీసుకొని ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద 20-30 కేసులు ఉంటాయి. ఆ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఒక్క బిడ్డ కూడా చదువుకోలేకుండా పోయిండు నీ ఉద్యమం పడబడి. ఒక్కడికి ఇప్పుడు రిజర్వేషన్ ఆయన ఎత్తేసడం దగ్గర చేరితివే నువ్వు. ఆయన ఏం చెట్టు ఇచ్చిండు ఆయన? ఏం కమిటీ ఇచ్చిండు? ఏమన్నా దానికి రైట్స్ ఉన్నాయా? దానికి ఏమన్నా రాజ్యాంగపరమైన రైట్స్ ఉన్నాయా? ఆ కమిటీ ఏంటిది? ఇంతకుముందున్న కమిటీలన్నా నువ్వు ప్రశ్నించడానికి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వేసిన ఇతర కమిటీలు కానీ ఇప్పుడు ఈ కమిటీ ఏది? నీ జేబులో పెట్టుకున్నావు మడత పెట్టి. ఆ కమిటీకి ఉన్న సందర్భం ఏంది? ఆయన చేయకపోతే రేపొద్దున ఆయననే ఓడిపోతున్నాడు. వెంకయ్యనాయుడు దగ్గర కాళ్ళు మొక్కిండా నా పోయి ఆయనను తీసుకుపోయి ఉప ముఖ్యమంత్రి తీసేసి ఉప ముఖ్యమంత్రి వేసి పడేసిండ్రు. అక్కడ పోయిందా? అక్కడ నుంచి వచ్చిండు కిషన్ రెడ్డి దగ్గర పోయిండు. కిషన్ రెడ్డి గ్రౌండ్లో పెట్టినప్పుడు ప్రామిస్ పోయిందా? అంటే వీళ్ళు ఇద్దరు పార్టీలు లేరు కాబట్టి మళ్ళీ పోయిండు. మళ్ళీ ఎవరు పట్టుకుండు? ఇక్కడ పెద్ద ఆయనను పట్టుకున్నాడు. ఇప్పుడు పెద్ద ఆయన పట్టుకోనంటే ఏడ్చుడు అంట. ఆయన ఏడవబట్టే ఈయనడు. ఇప్పుడు వీళ్ళిద్దరు పట్టుకొని ఏడాల్సిన పరిస్థితి వస్తుంది మోత్కుపల్లి రాములకి. ఇప్పుడు నాకు ఫోన్ చేసిండు మా మోత్కుపల్లి అన్న మొన్న ఫోన్లో. ఏంది నువ్వు నా గురించి నువ్వు కొవ్వట్టు అన్నావంట, నువ్వు నా గురించి మాట్లాడినావంటే బరాబర్ మాట్లాడతా. నా జాతి బిడ్డల కోసం ఒక అమ్మగా నేను ఆలోచిస్తున్నా, ఒక ఆడబిడ్డగా ఆలోచిస్తున్నా. తెలంగాణ ఆడబిడ్డను, అసలు సిసలైన మాదిగే బిడ్డను ఎవడేమన్నా మాట్లాడతా ఊరుకునే ప్రసక్తే లేదు. బరాబర్ మాట్లాడతా. నువ్వు మాకు అల్టిమేటం వేయడంది, మా ముఖ్యమంత్రిని అల్టిమేటం ఇస్తుంటే ఊరుకుంటారా? ఎక్కడైనా ఎవడన్నా గాజులు వేసుకొని ఉన్నారా? నేను మగపిల్లలాగా మాట్లాడుతున్న గాజులు వేసుకున్న ఆడబిడ్డని. అంటే తెలంగాణ రోషము, మాదిగ బిడ్డల రోషం ఏందో, గూటం రెడ్ల రోషం ఏందో చూపిస్తాం మేము. అర్థమవుతుందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.